ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా 5వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకు జరుగుతుందంటే మన ముమ్మిడివరం మెయిన్ క్యాడర్ అయినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ముమ్మిడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఈ బస్ స్టాండ్లోకి బస్సులు రావట్లేదు. గత 5 సంవత్సరాలు పైబడి గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో సగభాగం ప్రైవేటు వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేసింది. కానీ మిగిలిన ప్లేస్లోనైనా సరే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి ఈ బస్సులు రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు ఎందుకు రావాలంటానంటే ప్రజెంట్ ఈ బస్ స్టాండ్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ బస్ స్టాండ్ కోసం ఈ బస్ స్టాండ్ 6 బయట ఆర్ఎన్బి రోడ్డు పైన ప్రయాణికులు అనేవాళ్ళు బస్ కోసం నిరీక్షణ చేస్తున్నారు. దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థులు, అదేవిధంగా వృద్ధులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా బాలింతలు, అదేవిధంగా ప్రజలు వీళ్ళందరూ కూడా వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ ఈ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. కానీ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం అనేది ఇది చాలా అమానుషం, దుర్మార్గపు చర్య. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఈ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మన ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ బస్ స్టాండ్ లేకపోతే బస్సుల్ని వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటే ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉంటారని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా